కాంగ్రెస్‌లో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఒక ఎత్తయితే, ఈ ఎమ్మెల్యే మాత్రం ఇంకో ఎత్తు. మరి పార్టీ స్టాండర్డ్ ఏందో పక్కాగా చెప్పేద్దాం అనుకుండో, లేకుంటే వాస్తవం ఏందో ఒకటేసారి చెప్పేస్తే ఏ లొల్లుండదనుకుండో గాని, ఇగో ఇట్లా కుండ బద్దలు కొట్టి పబ్లిక్ నెత్తిల బండలెత్తేసిండు. ఇది క్లారిటీ అంటే. ఇది కదా విజన్ అంటే. గ్యారంటీలు హామీలు అనుకుంటా మేము చెప్పినవి మా గ్యాస్ చేసుకుంటా కౌలు రైతులకు రైతు భరోసా రైతు బీమా ఇసొంటి ఎప్పుడు ఇస్తారు అని ఊక అడుగుతుండే వరకలా బాజాబ్తో వచ్చే 4 ఏళ్ల లోపు ఇస్తాము అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఎంత క్లారిటీ చెప్తుండే నూరి. కౌలు రైతులకు రైతు భరోసా కావచ్చు, అలాగే రైతు బీమా కావచ్చు, రాబోయే రోజుల్లో పంట గిట్టుబాటు ధర కావచ్చు, ఇవన్నీ కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా రాబోయే 4 సంవత్సరాల్లో రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వినరా, పక్కా ఇస్తామని కూడా కాదు, మళ్ళా ప్రయత్నం చేస్తాము అని కుల్లా చెప్పేసిండు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అయ్యో సారు, 6 గ్యారంటీలను అధికారంలో రాగానే అమలు చేస్తామంటిరి, ఆలస్యం చేయకుండా హామీలను నిజం చేస్తామంటిరి. మరి ఇప్పుడేంది, నెల కాదు ఏడాది కాదు ఏకంగా 4 ఏళ్లలో అంటారు అని ఆయన కూడా అనేందుకు లేదు పాపము. ఎందుకంటే నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా, మంచి చెడ్డ ఏ కార్యానికి పోయినా ఏమాత్రం వెనక ముందు కాకుండా ఏమాయ సారు 6 గ్యారంటీలు అని గన్మెన్లను దోసుకుంటూ పోయి మరి గట్టిగా అడగబట్టిరు జనాలు. తెల్లారే పొద్దుకే కుర్చీలో కూర్చొని ఏడాదాయే ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలని అడుగుతారు కాబట్టి ఇక రేపు ఎల్లుండే అని ఎందుకు చెప్పుడు, ఒకటేసారి 4 ఏళ్లలో చేస్తాము అప్పటిదాకా మాకు పవర్ ఉంటది కదా అని చెప్పిండే అనుకో. ఈసారి ఎవరైనా వచ్చి హామీల ముచ్చట ముంగటేస్తే అరే చెప్పినాం కదా 4 ఏళ్లలో చేస్తామని ఎన్నిసార్లు అడుగుతారు అని చెప్పి సైడ్కి వెళ్ళి సైలెంట్గా పోవచ్చు అని వాళ్ళ ఆలోచన కావచ్చు అనుకుంటా సెటైర్లు పట్టిర్రు ఎమ్మెల్యే గారి మాటలిన జనాలు. అయినా ఓ మంత్రేమో మా తాన పైసలు లేవు అందుకే హామీలు చేస్తలేమని అంటాడు, ఇంకో లీడర్ ఏమో ఎంబట ఇస్తే మీకు తెలియదని మంది ముందలనే మాట్లాడతాడు. ఈ ఎమ్మెల్యేనేమో ఇట్లా జస్ట్ 4 ఏళ్ళే అని నాన్చుకుంటా మాట్లాడతాడు. చాలా సార్ మరి 4 ఏళ్ళు మళ్ళీ ఆయనతో అవి కూడా అయిపోయినాక ఓట్లకు ప్రచారానికి పబ్లిక్లకు వచ్చి ఈ 5 ఏళ్లలో కాలేదు ఏమనుకోకరి, మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఒకసారి గెలిపియుర్రి అని కూడా అడుగుతారా ఎట్లా అనుకుంటా కారు కడతలు కూడా అరుచుకోబట్టిరు గట్టిగానే. ఏమంటే ఈ కాంగ్రెస్ సర్కార్ ఏలువాడి షాలైందో అప్పటి సంది నిరసనలు పూటకో ధర్నాలతోని చౌరస్తాలు రోడ్లన్నీ బిజీగా కానొస్తున్నాయి. మరి అందరు చేసే తీర్లా మేం చేస్తే మా గోస ఎవరు పట్టించుకుంటారు? మామూలుగా చెప్తే ఎందుకు తిప్పలు తీరుస్తారని ఇగో ఈ తీర్ల కోపం చూపించి అలా బాధని చెప్పిర్రు. ఇట్లా కష్టాలు తీరాలనంటే కంకణం కట్టుకొని పని చేస్తేనే కాదు, చీర కట్టుకొని కూడా చిక్కులు తీర్చమని చెప్పొచ్చు అని చూపించింది. ఫ్రీ బస్ స్కీమ్ చేయంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఆర్టీసీ బస్సులల్లా దివ్యాంగులుగా మేము కూర్చోవాల్సిన మా సీట్లల్లో కూడా ఆడోళ్లే కూర్చుంటుర్రు. జర లెవ్వురమ్మా అన్నా కూడా అయినకుంటా మాతోనే లొల్లి పెట్టుకుంటుర్రు. మాకు 3 సీట్లు పెట్టాలని డిమాండ్ చేసుకుంటా చీరలు కట్టుకొని నిరసన చేసింది. ఇట్లా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వికలాంగులకు గతంలో ఉన్నటువంటి 1 సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పగలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాపం ఎంతకన్నా ఓపిక పడతారా వాళ్ళు కూడా, చూసి ఓపిక చచ్చిపోయి ఇగో ఇట్లా బస్సు ఎక్కి బాధలు చెప్పుకుండు. మరి ఓ పథకం పెట్టినప్పుడు వెనక ముందు ఆలోచన చేసి ఎసోంటి తక్లీఫ్లు వస్తాయని ఆలోచన చేయకుండా స్కీములు నడిపిస్తే ఇగో గిసోంటి అయితే అనుకుంటా మాటలు అనబట్టిర్రు. ఆర్టీసీ బస్సుల నిత్యయితున్న రోజులు చూసి ఫ్రస్ట్రేషన్ పెరిగిన ప్యాసింజర్లు. మరి గోస చూసినాకనైనా సజ్జనార్తో సహా పెద్ద ఆఫీసర్లు ఏమన్నా ఆలోచన చేస్తారో చూడాలి.